హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి హెల్దీ అయిన స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. పిల్లలు ఏదైనా స్వీట్ అడిగితే ఇలా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా ఎంతో హెల్దీ అయిన ఈ స్వీట్ని ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. అండ్ చేయడం కూడా చాలా ఈజీ, సింపుల్గా చేసుకోవచ్చు. 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా అద్దిరిపోతుంది. మరింత హెల్దీ అండ్ టేస్టీ అయిన ఈ స్వీట్ రెసిపీని ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఈ హెల్దీ స్వీట్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకోవాలి. ఇందులోకి ఒక అరకప్పు వరకు బెల్లం వేసుకోవాలి. నేను బెల్లం పొడిని వాడుతున్నాను. మీ ఇష్టం, ఏ బెల్లం కానీ షుగర్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. నేనైతే హెల్దీ వేలో చేస్తున్నాను కాబట్టి బెల్లం వేసుకుంటున్నాను. అలాగే బెల్లం తీసుకున్న కప్తోనే 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి. నేను తీసుకుంది బెల్లం పౌడర్ కాబట్టి చాలా ఫాస్ట్గానే కరిగిపోతుంది. ఎలాంటి పాకం రానక్కర్లేదు, జస్ట్ బెల్లం కరిగితే చాలు. బెల్లం అయితే పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు ఈ వాటర్ని ఇలా వేరే గిన్నెలోకి వడపోసుకోవాలి. ఏమైనా నలకలు ఉంటే ఈ స్టెయినర్లోకి వచ్చేస్తాయి. బెల్లం క్లీన్గానే ఉంది, డస్ట్ పార్టికల్స్ ఏమీ లేవు. మళ్ళీ స్టవ్ పైన వేరొక ప్యాన్ని పెట్టుకోవాలి. ప్యాన్లోకి బెల్లం తీసుకున్న కప్తోనే ఒక 3/4 కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి మొత్తం కరిగిన తర్వాత ఇందులోకి 1.5 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. చపాతీ పిండి అంటాం కదా, చపాతీ పిండిని వేసుకోవాలి. ఈ పిండిని నెయ్యిలో కలుపుకుంటూ కలర్ చేంజ్ అయ్యి కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పిండిని ఫ్రై చేసుకునే ప్రాసెస్ మొత్తం స్టవ్ని చిన్న మంట మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లేకపోతే పిండి మాడిపోతుంది. ఏ కొంచెం మాడినా కూడా టేస్ట్ మారిపోతుంది. మాడకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే స్వీట్ చాలా టేస్టీగా వస్తుంది. పిండి చక్కగా వేగింది, కలర్ కూడా చేంజ్ అయితే కమ్మటి వాసన కూడా రిలీజ్ అవుతుంది పిండిలోంచి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని వేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేయద్దు, ముందు ఒక హాఫ్ వరకు వేసుకొని ఇంకొక హాఫ్ పక్కన పెట్టుకొని ఈ పిండిలో ఉండలేమీ లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మిగతా వాటర్ని కూడా మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఉండలేం లేకుండా బాగా కలుపుకోవాలి. బెల్లం వాటర్ మొత్తం బాగా కలుపుకొని ప్యాన్ నుండి మనం వేసుకున్న గీ రిలీజ్ అయ్యి ఈ ప్యాన్ నుండి సపరేట్ అయ్యే వరకు కాస్త ఉడకనివ్వాలి. చూసారా, హల్వా చక్కగా ఉడికిపోయింది, ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది. ఈ స్వీట్ చేసుకోవడానికి అస్సలు టైం పట్టదు. 10 నిమిషాలలో చేసుకోవచ్చు. చాలా ఈజీ అండ్ చాలా హెల్దీ కూడా. అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కదా. చాలా హ్యాపీగా తింటారు పిల్లలైతే, చాలా ఇష్టంగా తింటారు. సో హల్వా అయితే రెడీ అయిపోయింది. ఈ హల్వా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేనైతే ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోలేదు. మీకు నచ్చితే వేసుకోండి. మా పిల్లలు తినరు ఇందులో డ్రై ఫ్రూట్స్, అందుకే నేను వేయలేదు. ఈ నా రెసిపీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి మర్చిపోకుండా ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.